సర్వదా సాతాను, దురాత్మలు, వాటి ప్రేరణకు లొంగిన మనుషులు మన మీద దాడి చేస్తానే ఉంటారు. కొన్నిసార్లు మనకు సహజంగా అనిపించే బలహీనతలు సైతం వాటి వల్ల కలుగుతాయని మీకు తెలుసా? సింపుల్ చెప్తా మీకు. చాలా వరకు రోగాలకు కారణం మానసిక ఒత్తిడి. అందరు నోరు తెరిచి చెప్పండి. మనసు ఎప్పుడైతే కలత చెందుతుందో, మనసు ఎప్పుడైతే బలహీన పడుతుందో, ఒత్తిడికి గురవుతుందో, శరీరంలో రోగం తయారవుతుంది. చాలా జబ్బులు అంతే. సింపుల్గా చెప్తా. బాగా పరిగెత్తితే ఒళ్ళంతా చెమటలు పట్టిద్ది, దడ ఆయాసం వస్తాయి. బాగా పరిగెత్తి నిలబడితే, అవునా? నువ్వు పొలం గట్టు మీద నడుస్తూ పోతున్నప్పుడు సాయంత్రం వేళ చల్లటి గాలి, పిల్లగాలులు, సూపర్ ఉంది క్లైమేట్. సడన్గా నీ కాలు దగ్గర బస్సుమని తాసుపాము లేచింది. అది కూడా కింగ్ కోబ్రా లేచింది. శ్రీకాకుళం అడవుల్లో ఉంటుంది, దాని పడిగే ఎంత ఉంటుంది. సడన్గా నీ కాలు పక్కనే బస్సుమని లేచింది, టంటందే. అప్పుడు నీకు ఎట్ట ఉంటుంది? నువ్వు పరిగెత్తాల్సిన అవసరంలా. ఎన్నో కిలోమీటర్ల స్పీడ్లో నువ్వు పరిగెత్తాల్సిన అవసరంలా, అక్కడే ఉంటావు. అప్పుడు దాకా ప్రశాంతంగా ఆడుతున్న గుండె, అది కింగ్ కోబ్రా. చూడు ఎంత ఉందో, మామూలుగా ఉండదు అది. అసలు మన త్రాసు పాములు మామూలు, అసలు దాన్ని పడిగి చూడు ఎంత ఉందో. దాన్ని బొస కూడా మామూలుగా ఉండదు, అంటది. బాడీ అంతా చల్లబడిపోయిద్దా? అంటే ఎంతో వేగంతో పరిగెత్తితే నీకు శరీరంలో ఏ మార్పులు కలుగుతాయో, ఏమీ పరిగెత్తకుండానే పడగెత్తిన పాము నీ కాలి పక్కన నిలబడ్డప్పుడు నీ మనసులో కలిగే ఆందోళన వల్ల నీ శరీరంలో చూడు ఎన్ని మార్పులు జరుగుతాయో. ఇప్పుడు చెప్పండి, బలహీనత అనేది ఫస్ట్ ఎక్కడ పుడుతుంది? దేహంలోనా, మనసులోనా? మనసు ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతుందో దాన్ని బట్టి శరీరం మార్పులకు గురైద్ది. ఆ మార్పుల వల్లనే రోగాలు స్టార్ట్ అవుతాయి. అర్థమైతే స్తోత్రం చెప్పు. నేను శుభవార్త చెప్పాను, నా సప్పట్లు పడుతున్నారు. భలే చెప్పా అని. వాస్తవం చెప్పా. ఇప్పుడు చెప్పండి, మనసుకి మన దేహానికి లింక్ ఉందా లేదా? ఉందా? ఇప్పుడు అదే పాము అదే పొలం గట్టు మీద కళ్ళు లేనివాడు నడుచుకుంటూ పోతున్నాడు. పొలం గట్టు మీద కళ్ళు లేనివాడు ఎట్ట పోతాడంటే కర్ర తీసుకొని పోతున్నాడు. నీకెందుకు అంటే నేను చూస్తుంటే కొంతమంది డౌట్లు వస్తుంటే, ఆ కళ్ళు లేనివాడు ఎట్ట పోతాడు మా పొలం గట్టు మీద అంటుంటారు. అందుకని చూస్తున్నా. కర్ర తీసుకొని చూపించుకుంటూ వెళ్తాడు తిప్పలు. ఈలోపు వాడి కాలు పక్కన, కళ్ళు లేనివాడి కాలు పక్కన అని లేచింది. ఏంటిది? అప్పుడు వాడేమంటాడు? వాడి గుండె దడ పెరగదు, ఆయాసం పెరగదు, ఏం లేదు. హే నేనే పొద్దుపైన ఇంకా గొడ్లు ఇంటికి చేరలా పా అనుకుంటా పోతా. వాడేమనుకుంటున్నాడు? అది ఏదో గేదో పక్క నుండి మేస్తా బుస్సు అందలే అనుకుంటాడు. వాడికి గుండె దడ పెరగదు, ఆయాసం పెరగదు, ఏమి ఉండదు, ప్రశాంతంగా పోతాడు. అవునా కాదా? ఇప్పుడు ఇవన్నీ వచ్చింది ఎవరికి? కళ్ళు ఉన్నోడికి. కళ్ళు ఉన్నోడు చూశాడు. ఏం చూశాడు? పడగెత్తిన పాముని. వెంటనే వాడి మనసులో లైబ్రరీ ఓపెన్ అయింది. లైబ్రరీ ఓపెన్ అయ్యి, పాములు ఎన్ని జాతుల పాములు ఉంటాయి, ఇప్పుడు వీడి కళ్ళ ముందున్న పాము ఏ జాతి, ఈ టైప్ పాము గరిస్తే ఎట్ట చేస్తారు, ఈ లైబ్రరీలో బుక్ అంతా ఓపెన్ అయ్యి అదంతా ఇప్పుడు వీడి టెలివిజన్ అంటే వీడి మా కళ్ళ ముందు ఆ పిక్చర్ కనపడి, అందులో ఆ ప్లేస్లో, ఆ పేషెంట్ ప్లేస్లో వీడు ఉంటాడనమాట. ఇంకేముంది? అయిపోయాను. అది గరిసిద్ది, విషం ఎక్కిద్ది, బ్రెయిన్ డెడ్, బాడీ డెడ్, నేను టోటల్ అవుట్. అమ్మో నా కర్మ మీద ఎట్టుగాలింది, అయ్యమ్మో ఆయన. అదే కళ్ళు లేనోడికి అసలు అక్కడ జీవే కనపడలేదు కనుక ఇక లైబ్రరీ ఓపెన్ అవ్వటం ఉండదు, దానికి సంబంధించిన మ్యాటర్ కూడా రాదు. ఇప్పుడు చూడు ఎంత తేడా ఉందో మనసుకి మనకి. కళ్ళు ఉన్నోడికి, కళ్ళు లేనోడికి.
కాబట్టి శరీరంలో మార్పులు మనసుకు లింక్ ఉన్నాయా లేవా? లింక్ ఉందా లేదా? ఖచ్చితంగా. అందుకే చెప్తున్నా, దేవుడు కూడా అందుకే 1కి 10 సార్లు చెప్పాడు, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేనికి భయపడకండి, చింతపడకండి. ఓ యబ్బా, ఇన్నిసార్లు రాపిచ్చి పెట్టాడు. తెలుసు ఆయనకి మన దడ, తెలుసు మన టెన్షన్ ఎంత ఉంటుందో ఆయనకి. అందుకే చెప్పాడు, నీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, నీ మనసు ఎప్పుడైతే భరోసాగా ఉంటుందో, నువ్వు బాగుంటావురా నాయన. ఏం మనసు ప్రశాంతం ప్రభువా, అంత అప్పుల పాలు అయిపోతే. మరి నాయన, నన్ను ఎరక్కముందంటే నువ్వు అప్పులు అన్నావు, నన్ను తెలుసుకున్న తర్వాత కూడా అప్పులు అంటావు ఏంట్రా? మొత్తం నేను కొలిక్కి తెస్తాను అంటున్నాకంటే ఏమో ఎప్పుడో అనకూడదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేతువు. ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేతువు. ఎవడు పూర్ణ శాంతి పొందుతాడు? ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాళ్ళు శాంతి పొందుతారు. ఎవరి మనస్సు దేవుని మీద డిపెండ్ అయ్యి. ఓకేనా? ఓకే, నిజంగా ఆనుకుంటున్నారా? నేర్చుకోండి, ఆనుకోండి, ఆయనే చూసుకుంటాడని చేతులు ఎత్తేయండి. చేతులు ఎత్తేసాయి అంతే. చేతులు ఎత్తడం అంటే ఏం తెలుసా? దేవునికి సరెండర్ అయిపో, అంతే. ఎప్పుడైతే నీ మనసు దేవుని బట్టి ఉల్లసిస్తుందో, సంతోషిస్తుందో, ఆయన మీద ఆనుకుంటుందో, నేను చెప్తున్నా, నీ రోగాల్లో చాలా వరకు మందు లేకుండానే తగ్గిపోతాయి. కన్ఫామ్. దేవుని మీద ఆనుకోవటం ఎప్పుడైతే మొదలు పెడతావో నీ దయ్యాలు కూడా వదిలిపోతాయి. దేవుని బట్టి ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుని ఆయన మీద ఆధారపడి మనసుని దేవుని యందలి విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకుంటావో, మాంత్రిక ప్రయోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి. దేవుడు చెప్తాడు, నన్ను నమ్ము, సంతోషించు. అసలు వీలు కుదరదు కానీ, లేకపోతే మీ అందరి ముక్కు మీద ఏలు పెట్టి సంతోషిస్తావు, సంతోషించవా, కొడతా, సంతోషించు అని చెప్పాలని ఉంది నాకు. ఇదే మీరు ఇస్తాను. నవ్వుతావు, నవ్వా, నవ్వు. ఆనందంగా ఉంటావు, ఉండవా? ఆనందంగా ఉంటావు సంగతి ఏమి? ఇది కొట్టి ఆనందంగా ఉంటామంటే ఏంటి? నవ్వు, నవ్వు, మర్యాద నవ్వు, నవ్వు, సంతోషించు. ప్రశాంతంగా ఉంటావు, ఉండవా? ఉండు. ఏం ప్రశాంతం? ఈతో దాడి చేస్తుంటే నువ్వు. నిజంగా జస్ట్ మీరు నవ్వుతారని చెబుతున్నాను. ఛాన్స్ ఉంటే అట్ట కొట్టి మిమ్మల్ని సంతోషంగా ఉండమని చెప్పాలని ఉంది. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఎల్లప్పుడూ సంతోషముగా నుండుడి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూడు. 16. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. అదిగో చూడు, ఆజ్ఞ ఇచ్చాడు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అతను నవ్వండి అమ్మో, అతను నవ్వండి చెప్పాడుగా. ఫిలిప్పీ పత్రిక 4:4 చదువు, తొందర చదువు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడు అంటే అర్థమైందో? అప్పుడప్పుడా, ఎల్లప్పుడా? అయ్యా, ఎల్లప్పుడు ఏం చేయమన్నాడు? ఆనందించండి, ఎల్లప్పుడూ సంతోషించండి, ఎడతెగక. ఎందుకు టెన్షన్ పడతావు? నేను ఉన్నా కదా, నాకు ప్రార్థన చేయి, నా మీద ఆనుకో. ముందు ఆ మానసిక ఒత్తిడిని పక్కన పెట్టు, కాస్త అంత తిను, ప్రశాంతంగా నిద్రపో. అట్లా కాకుండా నువ్వు బుర్ర బద్దలయ్యేటట్టు ఆలోచించి నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు కదా. వదిలేయి. రోగం వచ్చింది, అమ్మో నాకు ఇదంట, వదిన నీకు తెలుసా, నాకు ఈ రిపోర్ట్ వచ్చింది, నాకు ఇదంట చెప్పు, ఊరు మొత్తం చెప్పి సావు. ఎందుకంటే నువ్వు ఎంతమందికి అయితే చెబుతావు వాళ్ళందరూ కుక్కలను పిలుస్తారు. అంటే రిపోర్ట్ చూపించారు, వామ్మ వదిన ఇదా. అప్పుడు నీకేమైంది? ఇంకా
ఆ మనిషికి నువ్వు కనపడ్డప్పుడల్లా జాలీగా చూస్తుంటుంది పాపం. ఇంకా పోయిద్దామో జాలీగా చూస్తుంటే ఆ జాలి చూపులకి 6 నెలలకు పోయావు, నువ్వు 2 నెలలుగా చేస్తావు. దేవునికి స్తోత్రం. ఎవరి జాలి కావాలి నీకు? ఏసై జాలదు. ఆయనకి చెప్పు, రిపోర్ట్ ఉంటే ఆయనకి చూపించు, అప్పు ఉంటే ఆయనకి చెప్పు, మనసు నలిగితే ఆయనకి చెప్పు. ఆయన భరోసా ఇస్తాడు. ప్రశాంతంగా ఉండు. ఆయన చెప్పిన ఆజ్ఞ కన్నా ఉండు. అమ్మో నేను సంతోషంగా ఉండకపోతే ఆజ్ఞ మీరినట్టు అయితే ఏసై ఊరుకోడు, కోపడతాడని ఆ మాట కోసమన్నా హ్యాపీగా ఉండమ్మా, నీకు దండం పెడతా. ఆయన ఆజ్ఞగా తీసుకొనన్నా నవ్వు తమ్ముడు, కత్త నవ్వు తమ్ముడు, ప్రశాంతంగా ఉండు తమ్ముడు, కత్త ఇగిలిచ్చు తమ్ముడు, జనాల ముందు కూడా కత్త నవ్వుతా తిరుగు తమ్ముడు, నీకు దండం పెడతా. ఎందుకు తమ్ముడు తుమ్మల్లో పొద్దు పెడిసినట్టు పెడతా మొహం, ఎప్పుడు తుమా పెడతావు ఎందుకు తమ్ముడు? కాస్త చిరునవ్వు నవ్వు తమ్ముడు, దేవుడిని బట్టి భరోసా చూపించు తమ్ముడు. ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఒత్తిడి నుంచి బయటపడిద్దో, నీ రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి. ఆందోళన కూడా వెనక్కి తిరిగిద్ది. నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా నీ ముఖంలో కనపడే టెన్షన్ బట్టి ఎక్కువ ఎగబడతారు. నువ్వు ప్రశాంత వదనంతో చిరునవ్వు నవ్వుతూ తిరిగి వాళ్ళ మధ్యలో ఇంత దేమాగున్నాడంటే మొత్తానికి ఏదో ఉందలే, మనం తొందరపడకూడదు అనుకుంటాడు. తెలివి లేదు, పాడు లేదు, అంతా దడ, అంతా ఆయాసం. వాడు వచ్చి చేసేది ఏందో చచ్చేది ఏందో తర్వాత సంగతి. కానీ వీడు ముందే నేను చత్తా, నేను అవమానం తట్టుకోలేను, నేను బతకలేను. నీ బొంద పిచ్చి మొహం, ఎన్నిసార్లు చెప్పాలి? చేస్తే చెయ్యిని, అవమానం చేయని, రోడ్డుకు లాగని, హేళన చేయని, నిందల పాలు చేయని. మరి రేపు తిరిగి నిన్ను దేవుడు 2 దీవించిన తర్వాత నువ్వు సాక్ష్యం చెప్పాలంటే మరి అలాంటివి ఉండాలి కదా, ఉండాలి కదా. మరి లేకపోతే ఏం చెబుతావు? సాత్వికం ఏం చెబుతావు? రేపు నేను ఫస్ట్ నుంచి బాగున్నాను, తర్వాత కూడా బాగున్నాను అని చెబుతావా? ఏం చెబుతావు? నిందలు, అవమానాలు, హేళన, తిరస్కారం ఇవన్నీ రేపు మనం సాక్ష్యం చెప్పడానికి పురస్కారాల్లాగా మారిపోతాయి. కలత చెందొద్దు బిడ్డ. సాతాను వాడి దుష్టశక్తులు చేసే కుట్ర ఏంటంటే నీ మనస్సులోకి రాంగ్ సిగ్నల్స్ పంపుతారు, నెగిటివ్ వేవ్స్ పంపుతారు. అది కుట్ర. ఈ ఒక్క మొక్కిను నీ మైండ్లోకి, నీ హృదయాలోచనల్లోకి, నీ మనసులోకి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్ పంపుతూ ఉంటారు. అనవసరపు భయాలు, అనవసరపు ఆందోళనలు, అనవసరపు ఒత్తిళ్ళు, అనవసరపు టెన్షన్స్, అనవసరపు మరణ భయాలు. ఏదేదో పిక్చర్ ఊహించేసుకుంటావు నువ్వు. ఏదేదో అయిపోతుంది, అమ్మో ఏదో అయిపోతుంది, వయ్యో అని వికృతమైన పిక్చర్లు ఊహించేసుకుంటావు. ఆ రాంగ్ సిగ్నల్స్, ఆ నెగిటివ్ సిగ్నల్స్ నీ మైండ్లోకి పాస్ చేస్తూ ఉంటాయి దుష్టశక్తులు. వాటిని గుర్తుపట్టాలి. మాంత్రిక విద్యల ద్వారా కూడా జరుగుతాయి అవి. డైరెక్ట్గా నేను ఎదుర్కోలేక నీ మనస్సు మీద అటాక్ చేస్తాయి. అప్పుడు నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. కొన్నిసార్లు కారణం ఉండదు, సావాలనిపిస్తుంటుంది. ఎవరికన్నా అనిపించిందా? కారణం ఉండదు, సావాలనిపిస్తుంటుంది. ఎంతమందికి అనిపించింది? చేయొద్దండి, ఎత్తండమ్మ చెయ్యి. థ్యాంక్ యూ. కారణం లేదు కానీ చచ్చిపో. ఎట్టొచ్చిందో తెలుసా తమ్ముడు? నీ మైండ్లోకి పంపిణీ జరిగింది. ఆ నెగిటివ్ వేవ్స్, చావాలనే ప్రేరణ కలిగించే ఆలోచనలు నీ మీద ప్రయోగించబడ్డాయి. కానీ దేవుని కృప, దేవుడు జోక్యం చేసుకున్నాడు. వాడు ఆ వేవ్స్ పంపిస్తూ ఉంటే దేవుని కృప వల్ల, ఈ వాక్యం ద్వారా, దేవుని వాక్కు ద్వారా, ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ నీకు పాజిటివ్ వేవ్స్ పంపించాడు. డోంట్ వరీ, ఐఆమ్ హియర్. డోంట్ వరీ. నువ్వు అలా విరక్తి చెందొద్దు, విసుగు చెందొద్దు, చావు అనొద్దు, ఏదో అయిపోతుంది అనుకోవద్దు. నేనున్నా, ఏమీ కాదు. హ్యాపీగా ఉండు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. రిలాక్స్. ఈ విధంగా దేవుడు పాజిటివ్ వేవ్స్ నీ మీదకి వదులుతూ ఉంటాడు. అలా వదలబట్టే వాడు నిప్పు ముట్టిస్తే దేవుడు నీళ్లు పోస్తా ఉన్నందున నువ్వు నేను బతికి మనుగడ సాగిస్తున్నాం. ఆయన నీళ్లు బొయ్యకపోతే, వాడు ముట్టించే నిప్పుల మీద నీళ్లు బొయ్యకపోతే ఎప్పుడో కాలి బూడిదయ్యేవాళ్ళం. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని మయంపరచు.